అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము అనుదినము ఆయనను స్తుతించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 68వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన గడప ఎద్దుకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని అనుదినము ఆయన మాటలు వినే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనం ఎంతో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభువు స్తుతినందునుగాక అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఆయన నమ్మదగిన వాడు, గొప్పవాడు కాబట్టి మనము స్తుతించాలి. అనుదినము అనగా ప్రతిరోజు ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని చెప్పేసి మనము ఇక్కడ చదువుకుంటున్నాం. భారము అంటే ఈ భారం, ఈ గొప్ప రాజు ఎలాంటి వాడో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇతర భూరాజుల్లాగా ఆయన తన ప్రజలపై భారము మోపడు, కానీ వారి భారము తీసుకొని తానే మోస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 55వ కీర్తన 22వ వచనము కూడా మనము చదువుకుందాం. 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని చెప్పి చూస్తుంటున్నాం. నీతిమంతులను ఎప్పుడు కూడా కదలనీయడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ప్రభువు స్తుతినందదగిన వాడు, అనుదినము మన భారము భరిస్తున్నటువంటి వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిన్ను నన్ను కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనము ప్రతి దినము కూడా ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన ఆదుకునేవాడు, ఆయన కాపాడేవాడు. అంతేకాదు ఆయన ఎన్నడూ కూడా కదిలించేవాడు కాదు. అంటే ఆయన నీతిమంతులు ఆయన సన్నిధిలో ఉంటే నిత్యము ఆ భద్రత, ఆ కాపుదల వారి మీద ఉంచి ఆయన కాచి కాపాడుతూ ఏ భారమైతే ఉందో ఆ భారాన్ని తీర్చి కాచి కాపాడే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. తన బాధలు భరించరానివి అని దావీదుకు అనిపించినప్పటికీ ఏమన్నాడు అంటే ఆయనే ఆదుకునే దేవుడు. దావీదు అంటున్నాడు, దావీదు ఆ అన్ని బాధల నుంచి, కష్టముల నుంచి తప్పించే దేవుడు ఆ దేవుడు. కాబట్టి అక్కడేమంటున్నాడంటే ఆయనే ఆదుకునే దేవుడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చని వాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. మన వ్యసనాలను ఆయనే భరించాడు, మన రోగమును ఆయనే భరించాడు, మన వ్యసనమును వహించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అంటే లక్ష్య చేయుచున్నాడు. కాబట్టి దావీదుకు ఎలాగైతే తన బాధల్లో, కష్టములో, ఇరుకుల్లో ఆయన ఎలాగైతే తోడుగా ఉండి ఆ భారం నుండి తప్పించాడో, అలాగే నిన్ను నన్ను కూడా ఆయన మనం ఏ భారం అయితే, ఏ బాధ అయితే కలిగి ఉన్నామో, ఏదైతే ఏ కష్టంలో ఉన్నామో దాని నుంచి తప్పించేవాడు ఆయన గొప్ప దేవుడుగా మనకుంటున్నాడు. దావీదుకి ఎలాగైతే తోడుగా ఉండి ఆయన ఆదుకున్నాడో, కాపాడాడో, అలాగో నిన్ను నన్ను కూడా ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని
దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడవు నాయన. మీ శ్రేష్టమైనటువంటి నామమును, నీ మాటలు మేము ప్రతి దినము నీ సన్నిధిలో కూర్చొని అనుదినము తండ్రి ప్రభు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.